ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలతో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ ఉద్యాన పంటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఖరీఫ్ 2026లో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రాయలసీమ ప్రాంతంలో ఆలస్యంగా రుతుపవనాల ప్రారంభం, దీర్ఘకాల వర్షాభావం, పంట చివరి దశలో కరువు మరియు కొన్ని సందర్భాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల వల్ల పూలు, కాయలు రాలిపోవడం, నీటి కొరత, మొక్కల పెరుగుదల మందగించడం మరియు దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ముందస్తు ప్రణాళికలు రూపొందించి తగిన యాజమాన్య చర్యలు చేపట్టడం అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ వీడియోలో బత్తాయి మరియు నిమ్మ పంటలలో ఎల్నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. నమస్కారం రైతు మిత్రులారా, బత్తాయి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే సరైన నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల నిర్వహణ మరియు సమర్థవంతమైన సస్యరక్షణ చర్యలు అత్యంత కీలకం. ముఖ్యంగా అనంతపురం వంటి తక్కువ వర్షపాతం, వేడి వాతావరణం మరియు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. ఈ వీడియోలో శాస్త్రీయ పద్ధతుల్లో బత్తాయి తోటను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. బత్తాయి తోటల్లో బాష్పీభవన పునరుద్ధరణ ఆధారంగా 80 నుండి 90% వరకు డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో పూత మరియు పిందె ఏర్పడే దశలో, అలాగే మే, జూన్ నెలల్లో కాయలు వేగంగా పెరిగే సమయంలో చెట్లకు అవసరమైనంత నీరు నిరంతరంగా అందించడం అత్యంత అవసరం. ఈ దశల్లో నీటి కొరత ఏర్పడితే పూత, పిందెలు మరియు కాయలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో నీటి అవసరం తక్కువగా ఉండే సమయంలో సుమారు 15% వరకు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల నీటి పొదుపు మాత్రమే కాకుండా అనంతపురం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఎండువేరుకుళ్ళు వ్యాధి వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చెట్ల పాదుల్లో సేంద్రియ వ్యర్థాలు లేదా ప్లాస్టిక్ మల్చింగ్ ఏర్పాటు చేయాలి. పాదుల్లో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కాపు ఇచ్చే ప్రతి చెట్టుకు సంవత్సరానికి 20 నుండి 30 కిలోల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ను వేయడం ద్వారా నేల సారవంతం పెరిగి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం మెరుగుపడుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులో 70% డ్రిప్ ద్వారా 10 నుండి 12 విడతలుగా అందించడం ఉత్తమం. ఈ ఫెర్టిగేషన్ పద్ధతి ద్వారా పోషకాలు మొక్కలకు సమర్థవంతంగా అందడంతో పాటు ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పార్షియల్ రూట్ జోన్ డ్రైయింగ్ లేదా PRD పద్ధతిని అమలు చేయవచ్చు. ఈ విధానంలో చెట్టు వేర్లలో ఒక భాగానికి మాత్రమే నీరు అందిస్తూ మరో భాగాన్ని కొంతకాలం పొడిగా ఉంచుతారు. దీనివల్ల లోతైన వేర్లు అభివృద్ధి చెంది మొక్కలు నీటి ఎద్దడిని మరింత సమర్థంగా తట్టుకోగలవు. వాతావరణ మార్పులు మరియు నీటి ఒత్తిడిని తగ్గించేందుకు 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలి. అలాగే నల్లి మరియు తామర పురుగుల నివారణ కోసం 10,000 పార్ట్స్ పర్ మిలియన్ వేప నూనెను లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. దశలవారీ డ్రిప్ నీటి యాజమాన్యం, మల్చింగ్, ఫెర్టిగేషన్ మరియు సమయానికి సస్యరక్షణ చర్యలను పాటిస్తే తక్కువ నీటితో కూడా బత్తాయి సాగులో అధిక నాణ్యత గల దిగుబడి సాధించవచ్చు. నమస్కారం. నిమ్మ సాగులో ఖరీఫ్ కాలం అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో కొత్త చిగుర్లు, పూత మరియు పిందె ఏర్పడటం జరుగుతుంది. సరైన నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల నిర్వహణ మరియు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పిందె నిలబడే శాతం పెరిగి ఆరోగ్యకరమైన కొత్త చిగుర్లు అభివృద్ధి చెందడంతో పాటు అధిక నాణ్యత గల దిగుబడి పొందవచ్చు. ఈ వీడియోలో నిమ్మ తోటల్లో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలుసుకుందాం. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చెట్ల పాదుల చుట్టూ ఎండు ఆకులు, వరి గడ్డి లేదా నల్లటి ప్లాస్టిక్ మల్చింగ్ ఏర్పాటు చేయాలి. ఈ మల్చింగ్ వల్ల బాష్పీభవనం 40 నుండి 60% వరకు తగ్గి నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పూత, పిందె మరియు కాయ ఎదుగుదల వంటి కీలక దశల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అవసరమైన నీటిని అందించడం వల్ల కాయ రాలడం తగ్గి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది. తీవ్రమైన ఎండలు మరియు
నీటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆకుల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు 3 నుండి 5% కయోలిన్ లేదా అవసరమైతే 1% లిక్విడ్ పారాఫిన్ పిచికారీ చేయవచ్చు. ఆకుల ద్వారా పోషకాలను అందించేందుకు 1% పొటాషియం నైట్రేట్ లేదా 0.5% పొటాషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలి. కొత్త చిగుర్లు, పూత మరియు శనగగింజ పరిమాణంలో ఉన్న పిందెల దశలో లీటరు నీటికి 5 గ్రాముల అర్కా సిట్రస్ స్పెషల్ కలిపి పిచికారీ చేస్తే పిందె నిల్వ శాతం పెరిగి కాయల బరువు మెరుగుపడుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన పూతను నియంత్రించేందుకు పూతకు ముందు స్వల్పకాలం నీటి ఒత్తిడి ఇవ్వడం ప్రయోజనకరం. పిందెలు శనగ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు, అలాగే కోతకు నెలన్నర నుండి 2 నెలల ముందు 10 నుండి 20 మిల్లీగ్రాముల 2,4-డి లేదా 10 నుండి 20 మిల్లీగ్రాముల నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా కాయ రాలడాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మొక్కల నీటి అవసరాన్ని తగ్గించేందుకు ఎండిపోయిన, రోగగ్రస్తమైన కొమ్మలను తొలగిస్తూ కనోపీని క్రమబద్ధీకరించాలి. ప్రతి చెట్టుకు సంవత్సరానికి 20 నుండి 25 కిలోల పశువుల ఎరువు, 2 నుండి 5 కిలోల వేప పిండితో పాటు అజోస్పైరిల్లం, ఫాస్ఫేట్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా పిఎస్బి వంటి జీవన ఎరువులను అందించడం ద్వారా నేల సారవంతం పెరిగి వేర్ల పెరుగుదల మెరుగుపడుతుంది. ఎండలు మరియు వర్షాభావ పరిస్థితుల్లో నిమ్మ తోటల్లో సిట్రస్ సైల్లా, ఆకుతోలు పురుగు మరియు నల్లి పురుగుల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రారంభ దశలోనే లీటరు నీటికి 2 నుండి 3 మిల్లీలీటర్ల వేప నూనె కలిగి పిచికారీ చేయడం ద్వారా మంచి నియంత్రణ సాధించవచ్చు. అవసరమైతే ఉద్యాన శాఖ సిఫార్సు చేసిన పురుగుమందులను మాత్రమే వినియోగించాలి. పూత దశలో మరియు అధిక ఉష్ణోగ్రతల సమయంలో రసాయన మందులను అధిక మోతాదులో పిచికారీ చేయకుండా జాగ్రత్త వహించాలి. సకాలంలో నీటి యాజమాన్యం, మల్చింగ్, సమతుల్య పోషకాల నిర్వహణ మరియు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తే నిమ్మ సాగులో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన ఉత్పత్తి మరియు మెరుగైన ఆదాయం పొందవచ్చు. మరింత సమాచారం కోసం స్థానిక ఉద్యాన అధికారిని సంప్రదించగలరు. ధన్యవాదాలు.